హాయ్ గైస్, బేసిక్గా బార్బల్ కట్స్ అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ బార్ని స్ట్రైట్గా చేసినప్పుడు పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఎల్బోస్ రిస్ట్ బెండ్ అయి ఉంటాయి. రిస్ట్ అనేది ఎప్పుడైనా స్ట్రైట్ ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫింగర్స్తో హోల్డ్ చేస్తారు చాలామంది. అలా కాకుండా గ్రిప్ అనేది స్ట్రాంగ్గా హోల్డ్ చేయాలి. ఎల్బోస్ యాంగిల్ వచ్చేసి అందరూ బ్యాక్ ఇలా పెట్టి జస్ట్ ఇలా చేస్తూ ఉంటారు. అది చాలా రాంగ్ అనమాట. ఎల్బో అనేది సెంటర్ ఆఫ్ ది షోల్డర్ లైన్ ఉండాలి. షోల్డర్ లైన్ నుంచి బార్ని స్ట్రాంగ్గా హోల్డ్ చేయాలి. స్ట్రాంగ్గా హోల్డ్ చేసి నేను చేసే వేరియేషన్ ఏంటంటే 7 7 ఫుల్ 7 హాఫ్ 7 చేస్తాను, మళ్ళీ హాఫ్ 7 చేస్తాను, మళ్ళీ ఫుల్ 7 చేస్తాను. చేసేటప్పుడు పోస్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, బాడీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండొద్దు. బాడీ వెయిట్ మొత్తం హ్యాండ్స్తోనే కంట్రోల్ చేయాలి. సో స్టార్ట్, దెన్ 1 హాఫ్ 1, దెన్ 2 3 4 5 6 7 బైసెప్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి లిఫ్ట్ చేయాలి. 7 చేయాలి. 1 2 3 4 5 6 7 చేసేటప్పుడు ఐడియల్ వెయిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వెయిట్ వేసి ఇంజరీస్ చేసుకోవద్దు. స్ట్రాంగ్గా హోల్డ్ చేయాలి. దెన్ ఫుల్ 7 1 2 3 4 5 6 7 బిగినర్స్ ఎంపీ రోడ్తో స్టార్ట్ చేయడం చాలా బెస్ట్. ఏంటంటే అప్పుడు ఫార్మేషన్ తెలుస్తుంది, మజిల్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో చేసేటప్పుడు మాత్రం బైసెప్ స్టార్ట్ హెడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సెకండరీ వచ్చి లాంగ్ హెడ్ కూడా వర్క్ అవుతుంది. లాంగ్ హెడ్ అనేది బైసెప్కి అవుటర్ హెడ్ ఉంటుంది.